మీరు లైక్ చేసినందువలన షేర్ చేసినందువలన 10 మందికి తెలుస్తుంది. సో ఇలాంటి వీడియోస్ ఉపయోగం కాబట్టి 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి మై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు టాంకీ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఫైనల్గా ఇలా ఉన్నాయి నీళ్ళు. సో చాలా పౌడర్ అంతే పోయింది, చాలా పౌడర్ అయితే పోసేసాను అనమాట. చాలా పౌడర్ అయితే పోసేసాను. సో ఫైనల్గా దీంట్లో కూడా పౌడర్ ఉంటుంది. నేను చేత్తో చూపిస్తాను. మట్టి, శుద్ధ మట్టి అనమాట. సో టాంకీగా అయితే ఓవరాల్గా క్లీన్ చేసేసాను. నీట్గా ఉంది. ఒకవేళ మీరు బీసింగ్తో క్లీన్ చేయాలి అనుకుంటే బీసింగ్తో క్లీన్ చేయండి. బట్ బాగా డ్రై అయ్యేట్టుగా ఎండబెట్టండి. లోపల కూడా తడిగా ఉండని కాకండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వాటర్ ఇందులోకి రప్పించుకోండి. ఎందుకంటే మనం చేసేది బీసింగ్ పౌడర్ కాబట్టి ఆ వాటర్ మనమే తాగుతాము లేదా శరీరానికి పోసుకుంటాము. సో అందువల్ల మనకు నష్టమే ఉంది కానీ లాభం లేదనమాట. అందుకోసంగా మీరు ఏం చేస్తారంటే బీసింగ్తో క్లీన్ చేసినారంటే ఎండబెట్టుకోండి బాగా కూడా. సో నేను బీసింగ్తో అయితే క్లీన్ చేయలేదు. ఇదివరకు ఇంతమంది చేశాను, ఇంతకుముందు చేశాను అనమాట. ఇప్పుడు జస్ట్ వాటర్తోనే మళ్ళీ క్లీన్ చేశాను. నీట్గా క్లీన్ చేసేసి ఇలా మార్చేసుకున్నాను. మీరు 10 రోజులకు ఒకసారి చేసుకున్నా మంచిది. ఎందుకంటే మన నీరు మనకు సురక్షితంగా ఉంటాయి. సో ఇది పంచాయతీ నీళ్ళు అనమాట. పంచాయతీ నీళ్ళు వచ్చే ప్రతి ఒక్క చోటు కూడా ఇవాళ శుద్ధ బయటకు వచ్చేది మామూలే. మనకు ఫిల్టర్ లేదు కాబట్టి సో ఈ నీళ్ళే తాగుతాము ఫిల్టర్ చేసుకొని. లోపల ఒక జల్లెడి మాదిరి కట్టాను చూడండి కార్నర్లో. అది ఎందుకు కట్టానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న డస్ట్ నీళ్ళలో నుంచి రాకుండా. సో ఈ డస్ట్ ఉంటే ఇక్కడే ఆగిపోతుంది. ఒక పాచి కావచ్చు. ఈ పౌడర్ అయితే కనుక ఎక్కువగా రాదనమాట, కొద్దిగా వస్తుంది. సో ఎక్కువగా రాదనమాట. సో అందుకోసంగా అది నేను కట్టాను అనమాట. జల్లెడి మాదిరిగా మెత్తగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మీకు వీగార్డ్ చూపిస్తాను, వాటర్ హీటరు. సో దాంట్లో కూడా ఈ మాదిరి పౌడర్ ఉంటుంది. ఫైనల్గా ఈ పౌడర్ చూపిస్తాను చూడండి. చూసారా ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా ఇదే మనం తింటున్నాం. సో నెలలేకపోతుంది అనమాట. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. సో ఇది రాకుండా జాగ్రత్త పడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మిగతా అంత చోట ఒక నెలకే ఇంత వస్తుంది, స్టోరేజ్ అవుతుంది. సో 1 year అయితే ఇంకెంత ఉంటుంది, దండిగా ఉండిపోతుంది అనమాట. దయచేసి మీరు 10 daysకి ఒకసారి ట్యాంక్ అయితే క్లీన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినందువలన షేర్ చేసినందువలన 10 మందికి తెలుస్తుంది. సో ఇలాంటి వీడియోస్ ఉపయోగం కాబట్టి 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి మై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్యాంకీకి ఈ విధంగా మూత ఎప్పుడు వేయకుండా వదిలేయకండి. ఎందుకంటే ఇంకా డస్ట్ ఎక్కువైపోతుంది. కాకుల వలన కానీ, దుమ్ము వలన కానీ, కాకుల వలన అలాగే ఏమన్నా వచ్చి ఎప్పుడు కూడా మూత ఎప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా.
ట్యాంకీకి ఎప్పుడు క్లోజింగ్లోనే ఉండాలి కానీ ఓపెన్లో ఉండకూడదు. మీరు జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ గీజర్ మనం ఆన్ చేయాలి. ఈ బటన్స్ ఆన్ చేసామంటే ఇక్కడ నీళ్ళు అనేది దీంట్లో వచ్చేస్తాయి. దీంట్లో ఉంటాయి కదా నీళ్ళు, ట్యాంక్ దీంట్లో ఉంటాయి అన్నమాట గీజర్ లోపల. సో అవి బయటికి రావాలంటే ఇవి లూజ్ చేయాలి. లూజ్ చేసి వచ్చేస్తాయి చూడండి. సో లూజ్ చేసామంటే అందులో ఉన్న నీరు ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా అంతే, స్లో చేయాలి, ఇప్పేసేయాలి. లేదంటే ఇక్కడి నుంచి వచ్చేస్తాయి నీళ్ళు. కొద్దిగా ఉన్నాయి, సో ఇక్కడి నుంచి వచ్చేస్తాయి నీళ్ళు. సో వచ్చేసినాయా? బాగుంది. ఇంకా దీన్ని మనం తీసేసుకొని కింద పెట్టేసుకుందాము. కింద పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసారా గీజరు ఎలా ఓపెన్ చేయాలి, లోపల ఏముంది చెక్ చేయాలి, డస్ట్ ఏమన్నా ఉంటే బాగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేసిన వెంటనే దాన్ని లోపల శుద్ధ ఏమన్నా ఉందేమో శుద్ధ మాత్రం క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ వైర్స్, ఈ ఫిట్టింగ్స్ అనేది మర్చిపోకుండా ఎలా ఉన్నిందో అలాగే ఫిక్స్ చేయండి. ఏ మిస్టేక్స్ చేయకండి. ఏదైనా ఒక్కరంత మిస్టేక్ వచ్చిందంటే సో మనకి కరెంట్ అనేది పాస్ కాకుండా పోవడము, లేదంటే రిఫ్రెష్ కొట్టడము, అలాంటి మనం కుళాయి ఆన్ చేసినప్పుడు షాక్ కొట్టడము, సో కరెంట్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా, చాలా స్లోగా, టెన్షన్గా పెట్టుకొని చేయకండి. నిదానంగా చేయండి. ఏ వైరు ఎలా బిగించాలి, ఎలా రిమూవ్ చేసినాము, ఎలా ఫిట్టింగ్ చేయాలి, సో స్లోగానే ఫిట్టింగ్ చేయండి. పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ అనమాట. మీరు లోపల ఉన్న శుద్ధని క్లీన్ చేసుకోండి. అంతేగాని లోపల ఫిలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్క్రూ డ్రైవర్ పెట్టి దాన్ని ఊడదీయడం కానీ లోపల, అలాగే ఇంకొకటి సీమ్ అంటే ఏదైనా ఇనప వస్తువుతో దాన్ని క్లీన్ చేయడం కానీ, అలాగే మన బోకులు క్లీన్ చేస్తాం చూసినారా, సో ఆ విధంగా అయితే దాన్ని కడగకండి. ఎందుకంటే మామూలుగా పైన మాత్రమే దాన్ని కడిగి ఆ ఫిలిమెంట్ని పక్కన పెట్టుకోండి, సరేనా. లోపల పేరకపోయి ఉంటుంది, ఇదే మనకు డ్రమ్ ఉంది కదా లోపల, సో ఆ ట్యాంక్ ఈ మాదిరి, సో లోపల ఉండేది డస్ట్ అంతా ఫస్ట్ డస్ట్ మొత్తం తీసి బయట పడేయండి. సో లోపల క్లీన్ అయిపోయేటట్టు క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోండి. తర్వాత ఫిట్టింగ్ చేయండి. సో ఏ ప్రాబ్లం అయితే రాదు, మనకు సక్సెస్గా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో 6 నెలలకు కానీ 1 ఇయర్కి కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఓపెన్ చేసి, మళ్ళీ ఏ ప్రాబ్లం లేదు. ఫిట్టింగ్ మాత్రము ఎలా ఉండిందో అలాగే చేయండి. ఏ ఒక్క మిస్టేక్ జరిగినా అది కరెంట్ పాస్ అయ్యి మనకు డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఉపయోగపడుతుందిగా, ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మీరు చాలా జాగ్రత్త అంటే వైర్స్ ఎలా ఫిట్టింగ్ చేస్తున్నాము, ఎలా రిమూవ్ చేస్తున్నాము గమనించండి బాగా. అంతేగాని టకటకా చేసినందువలన ఆ వైర్స్ ఏదన్నా పక్కన పెట్టినారంటే సో కరెంట్ పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా, మీకోసమే చెప్తున్నాను. సో ఇదే ఫిట్టింగ్ మనం చేయాలన్నా, బయట చేసుకోవాలనుకున్నా కానీ డబ్బులు ఎక్కువ అవుతుంది. అందుకని మన సొంతంగా చేసుకోవడానికి మాత్రమే నేను యూజ్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని
తర్వాత నీళ్ళు ఆన్ చేసుకోవాలా, గీజర్లోకి పోయేదానికి నీళ్ళు ఆన్ చేసుకోవాలా. తర్వాత దీని నుంచి కిందికి పోయేదానికి కూడా మనం ఆన్ చేసి పెట్టుకోవాలా. తర్వాత పవర్ వేసి ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, సక్సెస్. ఆఫ్ చేయి. అలాగే ఈ వాటర్ ట్యాంకు అనేది వాటర్ ట్యాంకులో నుంచి కదా మనకు నీళ్ళు అయితే గీజర్లోకి వస్తాయి. సో వాటర్ ట్యాంక్కి మనం సేఫ్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లోపల ఇప్పుడు బోర్ నుంచి వచ్చే నీళ్ళు డైరెక్ట్గా ట్యాంకీలో పడతాయి, ట్యాంకీలో నుంచి గీజర్లోకి వస్తాయి. సో ట్యాంకీ క్లీనింగ్గా లేకపోతే గీజర్ పాడవుతుంది కదా. సో ట్యాంకీని కూడా మనం శుభ్రంగా చేసుకోవాలి. ట్యాంకీలో కూడా చూడండి ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది, చాలా అంటే చాలా పేరకపోయింది అనమాట. సో 1 month అయితే అయ్యింది నేను ఇది క్లీన్ చేసి. ట్యాంకీ చూడండి చాలా సొద్దు ఉంది. సో ఈ సొద్దు అంతా గీజర్ లేకపోతే గీజర్ పాడైపోతుంది, లోపల ఫిలిమెంట్ కాలిపోతుంది. సో ఆ నీళ్ళు మనం ఫిల్టర్ చేస్తాం, ఫిల్టర్లుగా వచ్చినప్పుడు ఫిల్టర్ చేసుకొని తాగుతాం. సో అలా తాగకుండా ట్యాంకీకి బిగించేటప్పుడు కొద్దిగా పైన ఏ అయితే నీళ్ళు కిందికి వస్తున్నాయో ఆ కుళాయి మాత్రమే పైన ఫిట్ చేసుకొని నీళ్ళు వాడుకోండి. లోపల కాకపోతే ఒక జల్లెడ కట్టండి, ఎందుకంటే మనకు అవుట్పుట్ వచ్చే జల్లెడ క్లియర్గా కట్టుకోండి. ఎందుకంటే జల్లెడ అంటే వల మాదిరి ఉంటుంది వల. సో ఎందుకంటే ఆ డస్ట్ అనేది రాకుండా చేయడానికి ట్యాంకీలో కట్టుకోవాలి లోపల. సో చూడండి ఈ విధంగా డస్ట్ చూడండి చాలా అంటే ఎక్కువ వస్తుంది, దీనివల్ల మనకు హానికరమే కదా. సో దీనికి మెయిన్ ట్యాంకీని జాగ్రత్తగా ఉంచుకున్నారంటే గీజర్ కూడా మన సేఫ్గా ఉంటుంది. గీజర్ సేఫ్, ట్యాంకీ సేఫ్గా ఉంటే